మళ్ళీ వచ్చా మీ దుర్గాదేవి కేటరింగ్. ఈరోజు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. నా వీడియో చూడకపోయినా చూసిన వాళ్ళందరికీ, చూడని వాళ్ళకి కూడా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ కూడా. అగోండి బయట ముగ్గు అంటున్నారా, వర్షం వస్తుంది కాబట్టి అలాగా మొత్తం వర్షానికి వెలిసిపోయింది ముగ్గు అంతాని. అయినా కూడా పండగ కాబట్టి అందుకని పసుపు కుంకుమ పెట్టాలి, అందుకని పెడుతున్నాను. గడపకు ముగ్గులు పెట్టేస్తాను, ఇల్లు కూడా చక్కబెట్టేసుకున్నాం. అయితే ఇప్పుడు నేను వండినవి కూడా చూపిస్తాను. అంగోండి ఉండ్రాలు, వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలు. ఓకేనా? అంగోండి ఉండ్రాలు చేస్తున్నాను. ఉండ్రాలు ఎలాగైనా చేయొచ్చు. మనం వరిపిండితో చేసుకోవచ్చు, ఇడ్లీ నూకతో చేసుకోవచ్చు, వరి నూకతో చేసుకోవచ్చు, శనగపప్పు కలిపి. ఇదైతే పరవన్నం. ఇందాక వాయమే పెట్టాను కదా ఉండ్రాలు. ఇప్పుడు ఉండ్రాలు అయితే అయిపోయినాయి, చూస్తారా? అదిగోండి తీస్తున్నాను, అయిపోయినాయి. నూక కలిపి వాయమే పెట్టుకుంటే ఉండకని చేసి అంగోండి ఉండ్రాలు ఉడికిపోయినాయి. ఇప్పుడు తీసి ప్లేట్లోకి విడేస్తున్నాను వినాయకుడి కోసం. చూసారా, చిట్టి చిట్టి ఉండ్రాలు. నెక్స్ట్ పులిహోర చూద్దురు. అంగో నెక్స్ట్ వస్తుంది పులిహోర. అంగోండి పులిహోర నోరూరించే పులిహోర. ఇవన్నీ కలిపి బుజ్జి వినాయకుడు, బుల్లి గణేష్కి సర్దుదామా? రండి చూద్దాం అందరూ కూడాని. ఇంకేంటి లేటు, చూడండి. అంగోండి మా వినాయకుడు ఎలా ఉన్నాడో చూడండి. ఓకేనా? అంగోండి మట్టి వినాయకుడిని లోపల పెట్టాం. మాకు ఖాళీ లేదు, ఇరుగ్గా ఉంటుంది కదా, లోపల పెట్టాం. ఇంకో చిన్ని మట్టి వినాయకుడు, అది ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది. బుల్లి వినాయకుడు మా ఇంట్లోనే ఉంటాడు. చూసారు ఎంత బాగున్నాడు, ఎంత ముద్దుగున్నాడో. ముద్దు పెట్టండి వినాయకుడికి, ఎంత ముద్దుగున్నాడో. అగోండి ఉండ్రాలు, సలివిడి, వడపప్పు, బెల్లం లోపలే పెట్టాం. మాది ప్లేస్ ఇరుక్కు కాబట్టి అగోండి లోపల పెట్టి చూపిస్తాను మీకు. అంగోండి ఉండ్రాలు, పులిహోర, పరవన్నం అవన్నీ ఇక్కడ పెట్టాం. పాలవిలి కట్టాం, చూసారా? జామకాయలు, ఎలమకాయ అవన్నీ కలిపి కట్టాం. పాలవిలికి ఇంకొక వినాయకుని చూపిస్తాను, చూస్తారా? రండి, లేట్ ఎందుకు రండి. అంగు చూడండి వినాయకుడు, చూసారు కదా ఎలా ఉంది? బాగుంది కదా వినాయకుడు? బాగున్నాడు కదా వినాయకుడు? చాలా బాగున్నాడు. మా పిల్లల పుస్తకాలు చదువుకుంటున్నారు కదా, పుస్తకాలు పెట్టుకున్నారు మా పిల్లలైతే. ఇప్పుడు నేను ఇంకోండి మా ఆయన గారు ఊలి, ఆయన కార్పెంటర్ కదా, ఆయన అస్త్రం అది, నా ఆయుధం ఇది. వంట చాకు చకచకా కోసేస్తాను. ఓకేనా? నాకు వంటలు బాగా రావాలని బాగా దండం పెట్టుకుంటున్నాను. వినాయక నాకు వంటలు బాగా రావాలి, నేను బాగా చెయ్యాలి, అందరూ నన్ను మెచ్చుకోవాలి. ఓం విఘ్నేశ్వరాయ నమః, వినాయకాయ నమః. అందరూ చల్లగా ఉండాలి, అందులో నేను ఉండాలి. ఓకే, చాలా చాలా హ్యాపీ. మనం ఎక్కడ చేసుకున్న వినాయక పండగే, పూరి గుడిసెలో చేసుకున్న వినాయక పండగే, పెద్ద పెద్ద బిల్డింగ్లో చేసుకున్న వినాయకుడి పండగే. ఎక్కడ చేసుకున్నా సంతోషంగా చేసుకోవాలి అందరూ కూడా. బాయ్.